ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. మీరు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తూ ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు అమలు చేయలేదు. అలాగే పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు అంతా కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కులం తీసుకొస్తారు, మతం తీసుకొస్తారు, అన్ని రకాలుగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా తిరుపతి లడ్డు విషయాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళ మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని తగ్గించుకోవడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చేశారు. ఆ తిరుపతి లడ్డు విషయం అయితే ఆ రోజు శాంపిల్స్ తీసుకున్నది 2024 జూలైలో. అప్పుడున్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అసలు సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో అసలు జంతు కొవ్వు లేదు అనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే పదే పాత గవర్నమెంట్ని, మా జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఫ్లెక్సీలు వేశారు. ఆ ఫ్లెక్సీలు తప్పుడు ఫ్లెక్సీలు వేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, వాటిని తొలగించండి అని రాంబాబు గారు చెప్తే అతని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల్లో లేని మాటలు ఉపయోగించి దాడి చేయడం జరిగింది. అతను ఫ్రస్ట్రేషన్లో కొన్ని తప్పుడు మాటలు మాట్లాడి వెంటనే రియలైజ్ అయ్యి ఫోన్ దాగా ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని రాంబాబు గారు చెప్పారు. అది అక్కడ జరిగింది. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయిన మాధవి గారు, ఆమె భర్త ఇంటికి వెళ్ళి ఇంట్లో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇంటి మీద దాడి చేయడమే కాకుండా పెట్రోల్ బాంబులేసి ఇల్లుని ఆఫీస్ని కాల్చేద్దామని ప్రయత్నించారు. అంటే ఎంత నిరంకుశ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. రాంబాబు గారు ఆ మాటలు వెనక్కి తీసుకున్నా కూడా అతన్ని అరెస్ట్ చేసి ఇంకా జైల్లోనే ఉంచారు. కానీ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేయడమే కాకుండా కార్లు తగలబెట్టేశారు, కొట్టేసి ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసం సృష్టించిన ఎమ్మెల్యేకి కానీ ఆమె భర్తకి కానీ కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి చూసాము. అలాగే రాంబాబు గారు ఆ వ్యాఖ్యలు అనడానికి కారణమైన మహిళలు అవ్వచ్చు, అలాగే అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసినా అది తప్పు కాదు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో. అలాంటి రాక్షస పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రజల సహకారంతో మేమందరం పోరాటం చేస్తాము. మా వైఎస్ఆర్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గాజువాకను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ 65వ వార్డులో సుమారు 3,21,00,000తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ రోజు ఎప్పటి నుంచి దీర్ఘకాలికంగా ఇక్కడ ఈ రీటైనింగ్ వాల్ కోసం సుమారు 1,72,00,000తో ఆ రీటైనింగ్ వాల్ వర్క్, అలాగే ఒక స్కూల్ బిల్డింగ్ శిథిలాస్థితిలోకి వచ్చినటువంటి స్కూల్ బిల్డింగ్ జీవీఎంసీ ఫండ్తో లాస్ట్ టైం నిర్మాణం చేశారు. దానికి ఒక 50 లక్షలు పెట్టి చేయడం జరిగింది. ఇంకొక 2 కమ్యూనిటీ హాల్స్ కూడా మేము శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందండి. వీటిలో అన్ని కలిసి మొత్తం 3,20,00,000కి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. అలాగే ఇంకా భవిష్యత్తులో ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్న బడ్జెట్ కూడా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కేంద్రాన్ని సహకారం అందిస్తున్నందుకు బీజేపీ నాయకులకు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి మా అచ్చెన్నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ కానీ మీరు చూసుకుంటే అటు అభివృద్ధి, సంక్షేమాన్ని, అలాగే సంపద సృష్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం.
ఇవన్నీ కూడా అందుకని అన్ని వర్గాలకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి కేటాయింపులు చేయడం జరిగిందండి. ఈరోజు చెప్పాలంటే విద్యాశాఖ మంత్రులు మా లోకేష్ గారికి అయితే స్కూల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే మానవ వనరులు అభివృద్ధి చేయాలి కనుక వాళ్ళకి 34,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. పెన్షన్స్ కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, బీసీలు కావచ్చు, అన్ని వర్గాల వరకు కూడా సమపాల్లో చేసి రేపు ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఉందో ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా మౌలిక వసతులపైన కూడా అధిక ప్రాధాన్యత ఇస్తే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కాసిన అశోక్ నగర్ రోడ్ నెంబర్ 1 గోడ సుమారుగా 1,75,00,000తో మంజూరు అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రియదర్శన్ కాలనీ కమ్యూనిటీ హాలు, సంజీవ్ కాలనీ కమ్యూనిటీ హాలు, బామీజీ కాలనీ స్కూల్ బిల్డింగ్, ఈ 4 శంకుస్థాపనలకి ఈ శాంక్షన్ చేయడానికి గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పెద్దలు ఆయన కృషితో ఏదైతే గాజువాక అంతా శరవేగంతో పరిగెడుతున్నదో అందులో భాగంగా 65వ వార్డులో కూడా ఏ వర్క్ అయితే ఆ వర్క్ శాంక్షన్ చేసి ఈ రోజు మన ముందుని ఈ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జీవీఎంసీలో ఈరోజు మన నిష్పత్తి తీశారు. ఇంచుమించు 28% గాజువాకే నిధులు కేటాయింపులు జరిగాయి. మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా మా సభలో అనౌన్స్ చేస్తే 28% కంప్లీట్ గా గాజువాకే నిధులు కేటాయింపు చేసినందుకు గాజువాక శాసనసభ్యులు ఏ విధంగా పనిచేస్తారనేది అది ఒకటే నిదర్శనం. ఈ రోజు చరవాగంతో ప్రతి రోడ్లు, ప్రతి డ్రైనేజీలు కానీ, ఎక్కడ కూడా గ్రౌండ్లు కానీ ఎక్కడ కూడా ఆకుండా ఈ 2 సంవత్సరాలు పరుగులు తీస్తూ ఉన్నాయి. గాజువాక దశ మారిపోవడానికి కారణం ఇదే విజనమైన నాయకులు ఉంటే ఎప్పుడైనా ఏదైనా ముందుకు వెళ్తాదని దానికి ఇదే నిదర్శనం. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడున్న వచ్చిన ప్రజానీకానికి అందరికీ ఆలస్యమైనా కూడా నిలబడి ఉన్నందుకు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శైవక్షేత్రాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ ముఖలింగంతో పాటు ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, పలు ఆలయాలను దర్శించుకున్నారు. శైవక్షేత్రం ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో మహిళలు సామూహికంగా చేస్తున్న లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గడిచిన కొన్నేళ్లుగా పారాయణ చేస్తూనే ఉన్నామని, వేదిక ప్రాశస్త్యతను కేంద్ర మంత్రికి వివరించిన మహిళా సభ్యులు ఆధ్యాత్మిక చింతన అనంత ప్రశాంతతను అందిస్తుందని తెలిపిన రామ్మోహన్ నాయుడు టెక్కలి మండలం రావివలసలో ఎండల మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి పాల్గొన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అలాగే దేశం ప్రపంచంలో ఉన్నటువంటి శివభక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పుణ్యదినం నాడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శివ క్షేత్రాలు మన ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వర ఆలయంలో స్వామివారిని కూడా దర్శనం చేసుకుని ఆయన తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా శివుడి తాలూకా ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు జాగారం చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కరుణా కటాక్షాలతో ఆ పరమశివుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు ఈ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అబ్జర్వ్ చేసింది అందరూ చాలా ఆనందంగా, ముఖ్యంగా యువతరం కూడా, చిన్నపిల్లలు కూడా అందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో, దైవ భక్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏ ఊరు వెళ్ళినా సరే మంచి అలంకరణతో ఆలయాలన్నింటిలో కూడా భక్తిభావంతో కార్యక్రమాలు జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. నాకు కూడా మనసుకి చాలా సంతృప్తికరంగా ఉంది ఈరోజు ముఖలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ, ఎక్కడికి వెళ్ళినా సరే శివరాత్రి నాడు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆలయాలన్నీ కూడా తిరగడం. అదే రకంగా ఈరోజు కూడా తిరిగి అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది, అలాగే ఆశీస్సులు కూడా పొందే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా తాలూకా
ఆ ప్రణామం కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. ఏపీలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మరణాలపై సిఐడి విచారణ జరపాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. నాసిరకం భోజనంతో ఎంతమంది పిల్లలను చంపుతారని ప్రశ్నించారు. బిల్ గేట్స్తో కూడా హాస్టల్ విద్యార్థుల భోజనం తినిపించగలవా అని నిలదీశారు. ఆ బిల్ గేట్స్ చూపిస్తున్నారు, పిచ్చి మొక్కలున్న రాజధాని ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా మార్చిపోతున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. అది జనం చూస్తున్నారు. నేను ఈ రోజున డిమాండ్ చేస్తున్నాను, ఈరోజు ఇప్పటికిప్పుడు తాడికొండ పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో భోజనం టైం అయిపోయింది. సాయంత్రం భోజనం టయానికి కూడా బిల్ గేట్స్ గారు ఈ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాను, ఆ సంక్షేమ హాస్టల్ భోజనాన్ని ఆకస్మికంగా వెళ్ళి బిల్ గేట్స్కి తినిపించాలి. బిల్ గేట్స్ని తెస్తాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకమైన వంటలు వండి పెట్టడం కాదు. ఏ గురుకులాలలో అన్నం తిని పాచిపోయిన చట్నీ తిని మా బిడ్డలు ఆసుపత్రులు పాలయ్యారో ఆ సంక్షేమ హాస్టళ్లలోనూ ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్ యొక్క భోజనాన్ని ఎవరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడికి బాగా ఇష్టమైన ప్రక్రియ అయిన ఆకస్మిక తనిఖీ రూపంలో ఆ హాస్టల్లో భోజనం పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఒక బిల్ గేట్స్కే కాదండి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి పుత్రుడైన దేవంశ్కి కూడా భోజనం పెట్టాలి. దేవంశ్కే కాదు, శంకర్ పవనోవిచ్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి కూడా ఆ పాచిపోయిన ఇడ్లీ, ఆ కుళ్ళిపోయిన చట్నీ భోజనం పెట్టాలి. బయట పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వికృతమైన న్యాయాన్ని మన బిడ్డల దాకా వస్తే ఎంత బాధ కలుగుతుందో అని చెప్పటమే మా ఉద్దేశం. బయట పిల్లలకు ఒక న్యాయం, మన బిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు కదా. ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న హాస్టళ్లలో నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని గత ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనగా మా ప్రభుత్వం నిర్వహించినప్పుడు గోరుముద్దతో వేల కోట్ల రూపాయల నిధులను కేవలం మిడ్ డే మీల్స్ కోసమే ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు వారంలో రోజుకి ఒక మెనూ చొప్పున సోమవారం ఒక మెనూ, మంగళవారం ఒక మెనూ పెట్టిన వారు రూపొందించిన మెనూ ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. మా మీద ఎట్లాగూ నువ్వు కక్షపూరితమైన వ్యవహార శైలితో ఉన్నావనేది సుస్పష్టమైపోయింది. చివరికి మా నెక్స్ట్ తరాలకు, ఆ చిన్న బిడ్డలకు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 1వ తరగతి చదువుకున్న చిన్న బిడ్డల మీద కూడా నీ అంటరానితనాన్ని, కుల వివక్షతని చూపించే విధానాన్ని చూసి నూజివీడులో క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. గ్లోబల్ మాదిరిగా విష ప్రచారం చేస్తున్న జగన్ బెల్స్ ను రాష్ట్ర ప్రజలు పరిశీలిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇది నేను సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా హౌసింగ్ ఒక అస్తవ్యస్తంగా చేసేసి, అంటే బాధ్యత రైతు సరే చెప్పుకోవచ్చు, మేము 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాము, లేకపోతే 20 లక్షల స్థలాలు ఇచ్చాము. వారు కొనిచ్చింది ఒక 18 లక్షలు ఉన్నాయి అనుకోండి. దాంట్లో 50% ప్లాట్స్లో వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా ఖాళీగా పడిపోయినాయి. దాదాపు 15-18 లక్షల ఇళ్ల స్థలాల్లో, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఫిగర్ కరెక్ట్గా గుర్తులేదు నాకు, కొన్ని లక్షల ఇళ్ల స్థలాల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా అవన్నీ కూడా దాగా ఉన్నాయి. అంటే అవన్నీ కొన్నప్పుడు ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది, లేకపోతే కొనేదేదో బాధ్యతగా కొని వారికి అవసరం వచ్చినట్టు, లేకపోతే ఇళ్ల నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే 3200 కోట్లని, ₹1 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించాల. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఎన్ఆర్జీఎస్ నుంచి మ్యాచ్ చేసేసి ఇచ్చారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,200 కోట్లని వాళ్ళు డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన ఖర్చులకి పెట్టేసుకున్నారు. దాని మూలంగా సగంలో అయిపోయినాయి. సో ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లుల్ని చాలా అన్యాయంగా, దారుణంగా, చాలా దిగజారి మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా మీరు అడుక్కోండి, లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కదా మీరు అడుక్కోండి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పాపం 2,73,000 మంది పేదవాళ్ళని అన్యాయం చేశారు. వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి కట్టుకున్నారు. మరి ఆ పేదవాడికి 1,00,000-1,50,000 ఖర్చు పెడతామంటే చాలా పెద్ద అమౌంట్ ఎగ్గొట్టారు. ఈరోజు ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా వైసీపీలో శాంక్షన్ అయినాయి కదా జగన్మోహన్ రెడ్డిని అడుక్కోండి అని చెప్తానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ ఇళ్ళన్నీ కూడా జగన్కి అసలు సంబంధమే లేదు. ఆ ఇల్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదవాళ్ళకి సంబంధించిన ఇల్లు కాబట్టి బాధ్యతగా మేము ఆ ప్రభుత్వంలో శాంక్షన్ కూడా పూర్తి చేయటమే కాకుండా వారికి సహకారిగా ఉండటానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఫైనాన్స్ కూడా ఇస్తా ఉన్నాం. మళ్ళీ 10 లక్షల ఇల్లు సర్వే చేశాం. దాంట్లో 6 లక్షలు 7 లక్షలు మరి ఎలిజిబిలిటీ ఉందనుకున్నాం. అవి కూడా పూర్తి చేస్తాం ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి చాలా బ్రహ్మాండంగా కేటాయింపులు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి సంక్షేమానికి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెంచాం. 41,720 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 53,190 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. బీసీల కోసం 51,000 కోట్లు. నర్సీపట్నంలో సోమవారం స్పెంటకాయల అయ్యన్న పాత్రుడు 17.36 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను 13 మందికి అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు అండగా నిలుస్తున్నారు అని తెలిపారు. కలిపి ఇవాళ నేను ఇచ్చిన డబ్బు ఏంటంటే చెక్కులు ఏంటంటే 17,36,000 రూపాయలు ఒక్కరోజు ఇచ్చాం. ఇప్పుడు వరకు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మన నర్సీపట్నం ఒక్క నియోజకవర్గంలోనే 160 మందికి ఇచ్చాను నేను చెక్కులు. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 160 మందికి ఈ రోజు వరకు మనం ఇచ్చింది 1,55,00,000. ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ హాస్పిటల్ బోర్డు డబ్బులు అవుతున్నాయి. అంటే పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలని ఉద్దేశంతోటి మన నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తారు. అంటే ఒక్క నియోజకవర్గానికి 1,50,00,000 ఇచ్చామంటే 175 నియోజకవర్గాలకు ఇచ్చింది ఎన్ని కోట్లో ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్ చాలా మంచి స్కీము. అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్లు అవ్వడం అని జరుగుతున్నాయి. ఇటువంటి పేదవాళ్ళు ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలని, పేదవారికి న్యాయం జరిగే విధంగా మరి పార్టీ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ సహకారం అందించవలసి కోరుకున్నాం. ఆ భగవంతుని తాలూకు ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. విశాఖ గాజువాక విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాపు సంఘం నాయకులు, బీజేపీ నాయకులు కరణం రెడ్డి, నరసింగారావు, టీడీపీ నాయకులు ఖాతా బాలకృష్ణ, జనసేన నాయకులు గంధం వెంకట్రావు. ఆంధ్రభోజుడు విజయనగర సామ్రాజ్యాన్ని 20 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా సుపరిపాలన అందించిన మహా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు గారి 555వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ సౌత్ బెల్ట్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మా కాపు సంఘంలో అటువంటి మహా చక్రవర్తి పుట్టడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన మా కులదైవం. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తాం. మరి ఆయన సమయంలో ఎవరైతే కళాకారులు ఉన్నారో, అదేవిధంగా కవులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషించేవారు. ముఖ్యంగా హిందూ దేవాలయాలను నిర్మించారు. మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఆయన కట్టిన
ఆలయాలు నేటికి కూడా చెక్కి చెదరకుండా చాలా పటిష్టంగా ఉన్నాయి. అటువంటి నాయకుడు మరి కాపు కులంలో పుట్టిన మీ అంతా సంతోషంగా భావిస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ ఆలయాలని సంరక్షిస్తూ కవులను కళాకారులు పోషిస్తున్నారు. మరి మా శ్రీకృష్ణదేవరాయ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా కుల పెద్దలంతా కూడా మా శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి మరియు వర్ధంతిని ప్రభుత్వం అఫీషియల్గా ప్రతి సంవత్సరం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో 500 సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పుడు కార్యక్రమాలు చేశారు. 500 సంవత్సరాల వారోత్సవాలు సంవత్సరం పొడుగునా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క కూడలకి మరి ఎక్కువగా వాహనాలు వస్తాయి కాబట్టి బారికేడ్స్ అవి పాడైపోతే కాదా బాలకృష్ణ గారు ఆయన సొంత నిధులతో ఇక్కడ పార్కు, అదేవిధంగా గ్రిల్స్, ఇక్కడ పెయింటింగ్ అన్నీ కూడా చేయించినందుకు కేటీపీ సంఘం నుంచి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.